ఆంధ్ర లిక్కర్ స్కామ్ కేసులోనూ నిందితులు పిటిషన్ల వ్యూహం పాటిస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులు ఎలా అయితే ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు వేసి కేసును ట్రయల్ వరకు రాకుండా చేశారో ఇప్పుడు అదే చేస్తున్నారు. ఫామ్ హౌస్లో పట్టుబడిన 11 కోట్ల గురించి 4-5 పిటిషన్లు వేశాడు రాజకేశ్ రెడ్డి. ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఫ్యామిలీ రంగంలోకి దిగింది. ఆ వీడియోను ఫోన్ నుంచి లీక్ చేశారంటూ కోర్టులో పిటిషన్ పడేశారు. తన భర్త ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని అందులో సమాచారం లీక్ చేస్తున్నారని, అలా చేయకుండా చూడాలని, డబ్బులు కట్టల వీడియోలు లీక్ చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆ అధికారిని బెదిరించేలా పేరు పెట్టి మరీ ఆ పిటిషన్ వేశారు. తప్పుడు పనులు చేసి అడ్డంగా దొరికిపోయి సాక్ష్యాలు బయటపడుతూ ఉంటే ఈ విచిత్రమైన పిటిషన్లు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. వెంకటేష్ నాయుడు టీడీపీ వ్యక్తి అని, పచ్చదొంగ అని వైసీపీ పత్రికలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పుడు ఈ వెంకటేష్ నాయుడు సతీమణి అస్సలు గొంతు మెదపలేదు. కానీ విషయం లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న వీడియో బయటకు వస్తే మాత్రం లీకులు ఇస్తున్నారని కోర్టుకెళ్లారు. ఆ ఫోన్లో ఇంకా ఎన్నో సంచలనాత్మకమైన విషయాలు ఉన్నాయని, అవి క్రమంగా మీడియాలోకి వస్తే అడ్డంగా దొరికిపోతారన్న భయంతోనే వెంకటేష్ నాయుడు భార్య పేరుతో పిటిషన్ వేయించారు. అందులో ఏవో పర్సనల్ అంశాలు ఉన్నాయని అభిప్రాయం కల్పించడానికి ఆమెను కోర్టుకు తీసుకొచ్చారని సులువుగా అర్థమవుతుంది. ఇలాంటి రాజకీయాలు చేసే జగన్తో భాగమైతే వారి కుటుంబాలను ఇలాగే రోడ్డును పడేసుకోవాల్సిందే అని మరొకసారి నిరూపితమైంది.